మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. కాసేపటి క్రితం 40 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి కాపీలను కమిషన్ కి అందించారు. మాజీ మంత్రి హరీష్ రావు వివిధ కోణాల్లో హరీష్ రావుని ప్రశ్నించారు. కమిషన్ అధికారులు అనుమతి కాపీలను కమిషనర్ కి అందించారు. వివిధ కోణాల్లో హరీష్ రావును ప్రశ్నించారు కమిషన్ అధికారులు. విచారణకు సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, సుమా, ఇప్పటికే మొన్న 3 రోజుల క్రితం గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఆ సందర్భంగా ఆయన చాలా అంశాలు చెప్పారు. ఈ రోజు హరీష్ రావును కూడా సంస్థ కమిషన్ విచారించింది. ముఖ్యంగా ఇందులో హరీష్ రావును ప్రశ్నించింది. ప్రధానంగా ఒక అంశంపై ఎక్కువ ప్రశ్నించినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందనే దానిపైనే ప్రధానంగా కమిషన్ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి హరీష్ రావు కూడా ఇప్పటికే మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా అంశాలు చెప్పారు. అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు కూడా మరొకసారి కమిషన్ ముందుకు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఇవే అంశాలను చెప్పారు. కేంద్ర సర్వే సంస్థ వ్యాప్కోస్ కానీ, టెక్నికల్ కమిటీ కానీ, హై పవర్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ అన్ని సూచనల మేరకే ఈ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం, మేడిగడ్డ వద్ద 365 రోజులు నీటి లభ్యత ఉండే అవకాశం ఉండడం వల్ల ఇలాంటి మార్పు చేయాల్సి వచ్చింది అని చెప్పారు. దాంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే అవకాశమే లేదు కాబట్టి కొంచెం తాము తగ్గి మేడిగడ్డ వద్దకు మార్చాము. 152 అడుగుల నుంచి 148 అడుగులకు మార్చితే నీటి లభ్యత ఉండదని తుమ్మిడిహట్టి వద్ద సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం చెప్పింది. అందుకోసమే మేడిగడ్డ వద్దకు మార్చాల్సి వచ్చిందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలా ఇవ్వడంతో పాటు ఇదంతా కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎలాంటి కేసీఆర్ కానీ, లేకుంటే ఇరిగేషన్ మంత్రిగా తాను కానీ, అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది కేబినెట్ నిర్ణయమే. కేబినెట్ సబ్ కమిటీ వేసాం. సబ్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకే ఈ నిర్ణయం మార్చుకుందామని చెప్పారు. అయితే నిన్న తుమ్మల నాగేశ్వరరావు, గతంలో కేసీఆర్ కేబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్ ముందుకే అసలు ఈ అంశం రాలేదని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు ఈ రోజు కమిషన్ చెప్పిన అంశం కానీ, గతంలో ఈటెల రాజేందర్ కూడా ఇదే అంశం చెప్పారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఇది. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని నిర్ణయం కేబినెట్ తీసుకుందని ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ రోజు హరీష్ రావు కూడా అదే విషయం చెప్పారు. ఆ సబ్ కమిటీలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం డిఫరెంట్ వాదన వినిపిస్తున్నారు. అవసరమైతే తానే సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావును కూడా కమిషన్ విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు హరీష్ రావు విచారణ సందర్భంగా ఒక కీలక అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కాళేశ్వరం అన్ని అనుమతులతో పక్కాగా అన్ని నిబంధనల మేరకే నిర్మించామని చెప్పడంతో పాటు కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేడిగడ్డ వద్ద ఒక 2 పియర్స్ కుంగిపోతే వాటిని రిపేర్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టు డ్యామేజ్ అయినా, ప్రాజెక్టు కోల్పోయినా, కూలిపోయినా అది కాంగ్రెస్ సర్కార్ బాధ్యతే తప్ప తాము నిర్మించిన నిర్మాణ లోపం ఎట్టి పరిస్థితిలో కాదంటూ ఏకంగా కాళేశ్వరం కమిషన్ కే కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు హరీష్ రావు ఫిర్యాదు చేసినట్లు మనకు అర్థమవుతుంది. దీంతో కాళేశ్వరం కమిషన్ 11వ తేదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించడంతో కమిషన్ విచారణ ముగిస్తుందా, లేదంటే హరీష్ రావు ఈ రోజు చేసిన ఫిర్యాదులు కానీ, హరీష్ రావు లేకుంటే ఈటెల రాజేందర్ వీళ్ళు చెప్పిన అంశాలను బేస్ చేసుకుని గతంలో కేబినెట్ లో ఉన్న మంత్రి, కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలుస్తారా, ఇంకెవరినైనా అడిషనల్ గా విచారణకు పిలిచే అవకాశం ఉందా అనేది మనకు తేలాల్సి ఉంది. సుమా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కాపీల్ని కూడా కమిషన్ కి ఈ రోజు అందించినట్లు తెలుస్తుంది కదా. అండ్ హరీష్ రావు వర్షన్ ఎలా ఉంది అనేది మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఏమన్నా ఉందా కాసేపట్లో? ఖచ్చితంగా కొద్దిసేపట్లో హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంట పాటు పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు ఆధారాలతో సహా సమాధానాన్ని సమర్పించినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం మొన్ననే దాదాపు 2 గంటల పాటు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో చాలా అంశాలను ఆయన కూలంకుషంగా మీడియాకు, ప్రజలకు కూడా వివరించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు కమిషన్ ముందు కూడా ఆయన కమిషన్ అడిగిన అన్ని అంశాలకు సంబంధించి చెప్పారు. ఇక నిర్మాణం విషయానికి వచ్చినప్పుడు అది పూర్తిగా టెక్నికల్ కమిటీ లేదంటే అధికారులు చూసుకుంటారు. కాళేశ్వరం కమిషన్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కూడా కమిషన్ అడిగినట్లు మనకు తెలుస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి నిధుల విషయానికి సంబంధించి ఇబ్బందులు ఉండడం వల్ల
కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కార్పొరేషన్ కి పూర్తి గ్యారెంటీ రాష్ట్ర ప్రభుత్వమే ఉందని వివరణ ఇచ్చారు. దాంతోపాటు టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా కొంత కమిషన్ హరీష్ రావును అడిగినట్టు తెలుస్తుంది. అయితే టెక్నికల్ అంశాలకు సంబంధించి విధానపర నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. టెక్నికల్ అంశాలు కానీ లేకుంటే నిర్మాణకు సంబంధించిన అంశాలు కానీ అధికారులే ముందుకెళ్లి పనులు చేస్తారు. వాళ్ళే అది ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని కూడా హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రధానంగా మేడిగడ్డకు మార్చడం వల్లే ప్రాజెక్ట్ అనేది వ్యయం పెరిగిందని కానీ లేకుంటే తుమ్మిడిగడ్డలో నిర్మించకుండా మేడిగడ్డ వద్ద నిర్మించడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగింది, అవినీతి జరిగింది. ఆ మార్పు వల్లే అవినీతి చేసేందుకే అలా మార్పు చేశారనే విమర్శల నేపథ్యంలో దానికి సంబంధించి ఎక్కువగా కమిషన్ హరీష్ రావును అడిగింది. హరీష్ రావు దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో 11 అనుమతులు కేంద్ర ప్రభుత్వం అప్పుడు మంజూరు చేసిన 11 అనుమతులను కూడా కమిషన్ ముందు ఉంచినట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు తీసుకొని నిర్మించాము, ఎక్కడా డీవియేషన్ జరగలేదని కూడా హరీష్ రావు చెప్పారు. కేవలం మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో నీటి లభ్యత కూడా తుమ్మిడిగడ్డ వద్ద ఉండదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన నేపథ్యంలోనే ఆ స్థలంలో కాకుండా మేడిగడ్డ వద్ద నిర్మించాల్సి వచ్చింది. దీనికి కేబినెట్ అప్రూవల్ ఉంది, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ఇదని కూడా హరీష్ రావు తేల్చి చెప్పారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దీన్ని విఫల ప్రాజెక్టుగా చూపించేందుకు కాంగ్రెస్ సర్కారే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కి కాంగ్రెస్ సర్కార్ పైన ఇప్పుడు హరీష్ రావు ఫిర్యాదు చేయడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. దీన్ని కూడా పరిగణలోకి కమిషన్ తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, అప్పుడు సబ్ కమిటీలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని విచారణకు పిలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కళ్యాణ్. మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. 40 నిమిషాల పాటు హరీష్ రావును విచారించారు. తాజా సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, విచారణ ముగిసింది కాసేపటి క్రితమే. విచారణకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ ఏంటి సిచ్యువేషన్ అక్కడ? మరికొద్దిసేపట్లో ఆయన కిందికి రాబోతున్నారు. మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ విచారణలో ప్రధానంగా 3 అంశాలపైన కమిషన్ విచారణ అన్నది చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కమిషన్ సంధించిన ప్రశ్నలు ప్రధానంగా 3. కాళేశ్వరం డిజైన్ మార్పుకు అంటే కాళేశ్వరం స్థల మార్పిడికి సంబంధించి ఎందుకు చేశారన్నది ప్రధానంగా తమిళేటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి కారణం ఏంటన్నది ఒకటి అడిగితే, అసలు ఈ నిర్మాణానికి సంబంధించి లోపాలు నిర్మాణానికి టెక్నికాలిటీస్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్న అంశాన్ని రెండో అంశంగా అడిగారు. మూడోది, ఎందుకు ఫైనాన్షియల్గా ఎందుకు ఇంత ఎక్కువ పెరిగింది, దీనికి పెరగడానికి కొత్త రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇంత డిసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటన్నది 4వ ప్రశ్నగా అడిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటి కూడా హరీష్ రావు చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే టెక్నికాలిటీస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వ్యాప్కో ఇచ్చిన డిజైన్ ప్రకారమే మేము నిర్మాణం జరిపాము. దీనికి సంబంధించి అనేక సర్వే సంస్థలు అనుకోండి, టెక్నికల్ సంబంధించిన బృందాలతోని రిపోర్ట్స్ కూడా తీసుకున్నాం. నిర్మాణం ఎలా జరగాలి, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటాయన్న దానిపైన ఇవన్నీ కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే నిర్మాణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి హరీష్ రావు కమిషన్కు వివరించారు. ఇక తమిళనాటి నుంచి ఎందుకు మార్చారన్న ప్రధానమైన అంశం, ఎందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అసలు తమిళనాటి నుంచి చేస్తే అప్పటి వరకు సగం ప్రాజెక్టు ప్రాణాయిత పూర్తి అయిపోయింది. పూర్తిగా చాలా తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టు. దీన్ని కావాలని బడ్జెట్ అంటే దీంతో ఈ కాంట్రాక్టర్ కోసమే ఈ కాళేశ్వరాన్ని మార్చారన్న కాంగ్రెస్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న ప్రధాన ప్రశ్న కూడా చాలా క్లారిటీగా హరీష్ రావు సమాధానం ఇచ్చారు. 152 అడుగులతో తమిళనాడులో నిర్మాణం జరిగినట్టయితే మహారాష్ట్ర ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం అన్నది ప్రధాన సమస్యగా ఉంది. నాడు 10 ఏళ్ల పాటు వివాదంగా కొనసాగడంతోనే అది ప్రాజెక్టు ముందుకు పోని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లారిటీ వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి మార్చుతామన్న డిసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం అదే అని చెప్పి కమిషన్కు వివరించడం జరిగింది. అక్కడ సబ్మెర్జ్కి సంబంధించి అవసరమైతే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము డబ్బులు చెల్లిస్తామన్నప్పుడు కూడా అక్కడ రాజకీయ అంశాలు తోడు కావడం, స్థానికంగా ఉన్న సమస్యలను మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతోనే దాని నుంచి తమిళనాడు నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పి అది వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలను కూడా చూశారు. ఇక టెక్నికాలిటీ అంశంలో మాత్రం హరీష్ రావు కొన్ని పత్రాలను కూడా కమిషన్ ముందు సమర్పించారు. 11
అనుమతులు వచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ నిర్మాణం అనేది పూర్తయింది. ఈ 11 అనుమతులు ఒకవేళ ఎలాంటి టెక్నికాలిటీస్ అనుకోండి నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఈ అనుమతులన్నీ ఎలా వస్తాయన్న ఒక ప్రశ్న కూడా ఇప్పుడు కమిషన్ ముందు హరీష్ రావు ఉంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 11 రిపోర్ట్స్ సంబంధించి ఏదైతే కేంద్రం నుంచి అనుమతులు ఫారెస్ట్ అనుకోండి, ఎన్విరాన్మెంట్ అనుకోండి, భూగర్భ సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అనుమతులే అనుకోండి, ఇలా ప్రతి అనుమతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఈ పనులు ముందుకు సాగుతాయి. అలాంటప్పుడే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది, రికార్డ్ స్థాయిలో నిర్మాణం పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పూర్తిగా నిబంధనల మేరకే పూర్తిగా మేము మా ప్రభుత్వం నాడు పనిచేసిందన్న అంశాన్ని మరోసారి కమిషన్కు వివరించారు. ఇక కాళేశ్వరం నిధులకు సంబంధించిన అంశాన్ని కొత్త రాష్ట్రంతో నిధులకు కొంత కష్టంగా ఉన్న నేపథ్యంలోనే కమిషన్ ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ గ్యారంటీతో కాళేశ్వరం ఏర్పాటు చేశామన్న సమాధానం కూడా ఇచ్చారు. అయితే దీనికి కమిషన్ మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా హరీష్ రావుకు వేసిన పరిస్థితి ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అంటే ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారనుకున్నారో అది రైతులకు ఇచ్చేది కాబట్టి అన్న ప్రశ్నను కూడా కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీనికి హరీష్ రావు చాలా క్లారిటీగా మరోసారి సమాధానం ఇచ్చారు. ఎందుకంటే 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుతోని కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగేది. దాదాపు 20 లక్షలకు పైగా ఆయకట్టుకు ఇది నీరు అందిస్తాము. దీంతోపాటు ముఖ్యంగా ఇండస్ట్రీస్ కూడా ఈ కాళేశ్వరం నుంచి నీళ్లు అందించాల ప్లాన్ చేశాం. కొన్ని కంపెనీలు కోకోకోలా లాంటి కంపెనీలకు కూడా కాళేశ్వరం ద్వారానే నీళ్లు అందిస్తున్నాం. దీంతోపాటు మరికొన్ని పరిశ్రమలకు హైదరాబాద్లో ఉండే పరిశ్రమలకు కూడా ఈ కాళేశ్వరం ద్వారానే నీళ్లు ఇవ్వడం ద్వారా అక్కడ ఆదాయాన్ని జనరేట్ చేస్తాం. ఆ జనరేట్ చేసిన ఆదాయాన్ని మేము కార్పొరేషన్ చెల్లిస్తామని చెప్పి మేము నాడు కార్పొరేషన్కు గ్యారంటీ ఇచ్చామని కూడా హరీష్ రావు చెప్పారు. మొత్తానికైతే ప్రధానంగా నాణ్యత ప్రమాణాలు, డిజైన్ మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం ఎవరు తీసుకున్నారు, నాడు కేబినెట్ ముందు ఇది ఆమోదం అయిందా లేదా, అసలు కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, కార్పొరేషన్కు ఎలా ఈఎంఐలు పే చేస్తారన్న దానిపై కూడా ఈ 4 ప్రధానమైన అంశాలపైన కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తానికైతే మరికొద్దిసేపట్లో హరీష్ రావు కిందికి రాబోతున్నారు, మీడియా కూడా బ్రీఫ్ చేయబోతున్నారు. అంటే అనుమతి కాపీలను కూడా కమిషన్ కి అందించడం జరిగింది. అదేవిధంగా 40 నిమిషాల్లో వారేసిన వివిధ కోణాలు వేసిన ప్రశ్నలకు కూడా హరీష్ రావు సమాధానం చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. అంటే కమిషన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 11వ తారీఖు మాజీ సీఎం కేసీఆర్ ని కూడా విచారించబోతున్నారు కాబట్టి ఎలా ఉండొచ్చు ఇంకా కమిషన్ విచారణ? చూడాలి, ఇంకా విచారణ అన్నది కొనసాగుతున్న ప్రక్రియగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 113 మంది అధికారులను విచారించింది. మొన్న ఈటెల రాజేందర్ను విచారించింది. ఈరోజు హరీష్ రావు విచారణ ముగిసింది. మరోసారి మళ్ళీ అవసరం అనుకుంటే వీళ్ళని మరోసారి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ నెల 11న కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ విచారణ తర్వాత మళ్ళీ ఒకసారి పిలిచే అవకాశం ఉంది. వీరి ముగ్గురికి మధ్యన తుమ్మల నాగేశ్వరరావు, నాడు క్యాబినెట్లో ఉన్న మంత్రి, నేడు క్యాబినెట్లో ఉన్న మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా కమిషన్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నిన్న ప్రెస్ బ్రీఫ్ చేసిన పరిస్థితి ఉంది. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నాడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ అనుకోండి, డిపిఆర్ అనుకోండి, ఎస్టిమేషన్స్ అనుకోండి, ఇవేవి కూడా నాడు క్యాబినెట్ ముందుకు రాలేదు, క్యాబినెట్ ఆమోదం తెలపలేదు. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తోనే పూర్తి చేసినారని చెప్పి తుమ్మల చేసిన కామెంట్స్ ఉన్నాయి. నేను తాను కమిషన్ ముందు హాజరవుతాను, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్కు ఇస్తానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కమిషన్ ముందుకు తుమ్మల కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 11న కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత అవసరం అనుకుంటే కమిషన్ మరోసారి వీరిని పిలిచే అవకాశం ఉంది. మళ్ళీ మరోసారి విచారణ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సుమా, థ్యాంక్ యూ కొండల్.